ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము, నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీతో దేవుని వాక్యమును పంచుకుంటున్నందుకై నేనెంతో సంతోషించున్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, నేను అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను అని చెప్పబడినట్లుగానే ఈ వచనము ప్రకారము మన ప్రభు అల్ఫాయు మరియు ఒమేగాయుగా ఉన్నాడు. దీనికి అర్థం, దేవునికి సమస్తమును తెలుసు. ఈ జగత్ పునాది వేయబడకముందే ఈ భూమి మీద ఎవరు పుడతారో, వారు ఎప్పుడు పుడతారో, వారి జీవితాలు ఎలా ఉంటాయో దేవునికి అంతా తెలుసు. పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, ఆయన ఈ భూమి పునాదులను వేయబడుటకు ముందే, మనం ఈ లోకములోనికి రాకముందే, మనమందరము మొదట దేవుని తలంపుల చేత పుట్టామని తలంచడం మానవ అవగాహనకు మించినది కాదు. అయితే మన పట్ల దేవుని యొక్క దైవిక జ్ఞానము మరియు ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నారనియో, మరియు ఎవరి చేత మీరు గుర్తించబడలేదనియో, మరియు మీరు నిర్లక్ష్యము చేయబడ్డారనియో మిమ్మల్ని గురించి మీరు చెప్పుకొనుచూ ఉండవచ్చును. ఏది ఏమైనా భూమి పునాదులు పుట్టకముందే దేవుడు మీపై తన మనస్సును కలిగి ఉన్నాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. అంత మాత్రమే కాదు, దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పుట్టిన తేదీ మరియు మీ తల్లిదండ్రులు ఎవరో సమస్తమును దేవునికి తెలుసు. మరి మీ భవిష్యత్ అంతయు ముందుగానే దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు తర్వాత ఏమై మాట్లాడబోచున్నారో అది కూడా దేవునికి తెలుసు. అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమంటుందో చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, మన నోటి నుండి మాట రాకమునుపే దేవునికి సమస్తమును తెలుసు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మన ప్రవర్తన గురించి ఆయనకెలా తెలుసు అనంటే, ఉదాహరణకు కారును తయారు చేసిన వానికి ఆ కారు గురించి తెలియకుండా ఉంటుందా? అలాగుననే మన హృదయమును నిర్మించిన వానికి మన ప్రవర్తన గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు
ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు అన్న వచనముల ప్రకారము ప్రియులారా, మన మాట నాలుకకు రాకమునుపే ఆయనకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడుతుంది. అందుచేత హృదయము దేనితో నిండి ఉంటుందో దేవునికి సమస్తము తెలుసు. అయితే ఎక్కువ సందర్భాలలో మన హృదయంలో ఉండేవి ఒకటి, బయటకి మాట్లాడేవి మరొకటి. వీటినే కపటపు మాటలు అంటాము. ఇవి ఒకవేళ మనుషులు కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఆయనను మాత్రము మోసము చేయలేము. మనము మాట్లాడేవి నిజమైనవో కపటమైనవో అవి మన నోటి నుండి బయటకు రాకముందే ఆయన గ్రహించగలడు. దీనిని బట్టి మనం అర్థము చేసుకోవచ్చు ఆయన ఎంతటి శక్తిమంతుడో. ఆయనకు లోబడాలి. అందుకే ఆయనకు లోబడి వ్యర్థమైన కపటపు మాటలకు దూరముగా ఉండాలి అని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మలను కోరుకొనిచున్నాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని గొప్ప ఉద్దేశము కొరకు ఈ లోకములో సృష్టించాడు. అదియుగాక ఈరోజు మీ భవిష్యత్తును గురించి మీకున్న తలంపుల మరియు ప్రణాళికలన్నీ ఆయనకు తెలుసు. ఆయన మీ గురించి సమస్తమును తెలుసుకోవడమే కాదు, దాని గురించి ఎలా తెలుసుకోవాలో మరి దానిని ఎలా విజయవంతము చేయాలనే దానిని గూర్చి మీకు బోధించి మరియు ఆలోచనలను ఇవ్వడానికి కూడా ఆయన మీ పట్ల ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు చేయాల్సిందల్లా ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించాలి. మీ జీవితంలోనికి ఆయన రావాలని మీరు ఆయనను అడిగినప్పుడు మీరేమి చేయాలో మీకు ఉపదేశిస్తాడు, మరి మీకు సహాయము చేస్తాడు. ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీరు నూతన వ్యక్తులుగా మార్చబడతారు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని చెప్పబడి ఉన్నట్లుగానే ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తు మీలో ఉన్నప్పుడు మీరు వ్యక్తిగతంగా లేదా ఒంటరిగా పనిచేయరు. మీరు యేసుతో పాటు సమస్తమును చేయుటకు సమర్థులుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలోని ప్రతి విషయములలోనూ ఆయన అద్భుత కార్యాలను మీరు చూస్తారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఈరోజు మీ జీవితంలోనికి యేసు క్రీస్తు ప్రభువును ఆహ్వానిస్తారా? అంత మాత్రమే కాదు, మీరు నూతన సృష్టిగా మారి మిమ్మల్ని విజయ మార్గములో నడిపించడానికి ఆయన అనుమతిస్తాడు. ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు అలాగున చేసినట్లయితే ప్రియ సహోదరి, సహోదరుడా, నిశ్చయముగా దేవుడు మీకు ఆదియు అంతముగా ఉండి మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి మీ పట్ల గొప్ప అద్భుత కార్యాలను జరిగిస్తాడు. అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములో మీ స్వచ్ఛమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించినాం. అయ్యా, నేటి వాగ్దాన వచనాన్ని బట్టి నీకు కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, భూమి పునాదులు పుట్టకముందే నీవు మా గురించి
ఉపదేశించినందుకే నీకు వందనములు. దేవా, నీవు మా జీవితానికి రక్షకుడుగా ఉండాలని మేము నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించున్నాం. దేవ, నీవు మాలోనికి వచ్చి మమ్మల్ని నూతన సృష్టిగా చేసి నీ దైవికమైన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. బిడ్డలందరికీ వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడవు అంటున్నావు. నా తండ్రి, ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి మనవిని మీరు అంగీకరించి వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన, ప్రతి ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.